UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తర్వాత చాలా మందికి తిన ఒక క్వశ్చన్ అడిగింది. నేను అది కంటెంట్ వరకే చేశాను, అది కంటెంట్ యాక్చువల్గా అక్కడి వరకే చేశా. ఒకవేళ నిజంగా మేమిద్దరం కప్పులు అయ్యి ఉంటే కనుక తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా. ఒకటే వీడియో నాకు నచ్చలేదు, ఇది నా పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేశాను. ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను తిట్టా, ఎందుకు అలా చేసావు అని చెప్పి. సో ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే అక్క అది కంటెంట్ అలా వచ్చేసింది. తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ ఛానల్లోనే గేమ్ షో లాగా ఏదో చేద్దామని చెప్పి వెళ్ళారు. నేను అన్నా ఒకసారి ఆలోచించుకో, ఇప్పుడుకున్న నెగటివిటీకి ఇది త్రిబుల్ అవుతుంది. అవును, థింక్ చేయి. అంటే ఇనిషియల్ గా డిసిషన్ తీసుకోమని నేను చెప్పాను, థింక్ చేయి. సో ఎంత థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ యూఆర్ వెల్ అండ్ గుడ్, నీకు అనిపిస్తుందా చెయ్యి, లేదంటే కనుక ఆగిపో అంటే తను అందనమాట. మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను, చేస్తాలా వద్దా, చెయ్యాలా వద్దా అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్ళి ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే ఓకే, జస్ట్ మీకు 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 వాట్ ఈ షో ఏంటనేది చెప్తానని చెప్పి తీసుకెళ్ళి షూట్ చేసేసారు, ఒక ఎపిసోడ్ షూట్ చేశారు. నేను అడిగా అదేంటది అట్లా ఎట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే, నేను అంటే తినకి ఏంటంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతుంది, కానీ ఒక అన్నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మాట చెప్పాలంటే ఇదవుతుంది. అంటే గమ్మున ఏమన్నా అనుకుంటారు అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా. సో ఇప్పుడు అనవసరంగా ఎందుకు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నేను అడిగా. ఒక ఎపిసోడ్ షూట్ చేశారు కదా, నువ్వు ఓకే అని అనుకుంటేనే వెళ్ళు, కంటిన్యూ చేయి, లేదంటే చెప్పే నేను చేయనని. ఎప్పటికైనా డిసిషన్ నీదే, వాళ్ళు ఎవరో ఏం చేయలేరు, నేనేం చేయలేరు, నీ చేతిలోనే ఉంటుంది. సో తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏదో చేసుకున్నారు, అదేదో అయింది, అది షో అయిపోయిందంట. చేయనని చెప్పేశాను. తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్కి వస్తే కూడా రీసెంట్ గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి ఇంటర్వ్యూలో, నా ఇంటర్వ్యూలో చెప్పింది, ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్ లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది. థంబ్నెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి. యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరు, తను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి టీవీలో సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా, నేను చూసి నవ్వుకుంటూ ఉంటా. తిన మాట్లాడేది కానీ వాళ్ళ మాట్లాడేది కానీ, ఎందుకంటే థంబ్నెయిల్స్ అవన్నీ తెలుసు కదా, అవును, డ్రైవ్ చేయాలి. సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా. సో నేను చూసి మెయిన్ నవ్వుకుంటా అనమాట. ఓకే, 1, 2 ఇట్లా మాట్లాడుతుంటే నేను నవ్వుతా ఉంటే తను సీరియస్ అవుతుంటే, నవ్వుతావేంటి నువ్వు అది ఇది అని చెప్పి. రీసెంట్ గా కూడా ఏదో అయితే వాళ్ళకి కాల్ చేసి థంబ్నెయిల్ మార్చమని చెప్పింది అనమాట. అవునవును చెప్పింది. సో అవన్నీ కామన్, అది డ్రైవ్ చేయాలి, వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి. సో కానీ బయట జరుగుతున్న జనాలకి అంటే చూస్తున్న జనాలకి ఇదంతా తెలియదు కదా. అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు, అందరు ఎట్లా మాట్లాడుతున్నారంటే చందన అనే అమ్మాయి ఒక 2-3 అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా ఉన్న పర్సన్ ఎవరైతే సంవన్ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత అంటే ఆ కమెంట్స్ కానీ దాన్ని ఇంత పాజిటివ్ గా తీసుకుంటున్నాడు, ఇంత ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలీదు. నేను చెప్తా, అరే వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు, లైక్ గుట్ అని చెప్తా. ఒక పర్సన్ ఉంటాడు, ఐడి గుర్తులేదు, ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అనమాట. ఓకే, మీరు సూపర్ అక్క, ఐ లైక్ యూ అక్క, మీ డ్రెస్ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు పాపం. ఫస్ట్ కామెంట్ పెడతాడు అంటాడు, మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క, ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు. అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు. అంటే అసలు నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నేను ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు. సో నువ్వు అంటే ఒక ఫ్యాన్ అంటే లైక్ నిన్న ఒక వాళ్ళు అభిమానించి ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు. సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టడం, రెస్పాండ్ అవ్వడం చెయ్యని చెప్తాను. ఎందుకంటే అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ తను నీకు టైం ఇస్తున్నాడంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యూన్ గా. ఇంకా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు, వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను. ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది, అది కూడా ఉంటది అనమాట. ఓకే, ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అని చెప్పి, అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంటారు నీకు వేరే పని లేదా, ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి. అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఓకే, సో ఇంకో విషయానికి వస్తే ఇంతకు ముందే తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఒక సిచ్యువేషన్ ని. తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత తను వెళ్ళింది యాక్చువల్గా ఆ రోజు తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు. సో తినక్కడే ఎందుకుంది అని చెప్పేసి ఆ అమ్మాయి తినని షూట్ చేసింది, అప్పుడు పక్కన కూడా మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ బయట జనాలకి ఇదంతా తెలీదు. ఇప్పుడు అంటే వీళ్ళు యాక్చువల్లీ ఫ్రెండ్స్ లానే ఉన్నారు.
మా ఇద్దరికి ఏం ఎనిమిటీ లేదు. నేను నేను ఎందుకున్నానంటే అన్నా నేను వాళ్ళ నేను మదర్ అన్నా- ఒక్కళ్ళే అంటే తను ఉన్నారు ఎలా అన్న పాయింట్ లో, వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు స్టేషన్ లో అన్న పాయింట్ లో ఆమెకు తోడుగా ఉందామని నేను ఉన్నాను. జస్ట్ ట్విస్ట్ కన్సర్న్ అది, ఏంటంటే వాళ్ళ మదరే కాల్ చేసి తనని అక్కడికి పిలిపించింది. అది ఆబ్వియస్లీ కన్సర్న్ అది. తనేమో చాలా ఫోర్స్ గా ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయ్యి, పిఎస్ ఎంట్రన్స్ లోకి కారిడార్ లో ఉంటది కదా, అక్కడికి చాలా ఫోర్స్ గా ఎంటర్ అయ్యి నా టీ షర్ట్ పట్టుకుంది. అంటే అది ఇప్పుడు I don't know. తన పర్స్పెక్టివ్ తను అప్పుడు పక్కనే పట్టుకుని ఉన్నారా మీరు? అప్పుడు లేడు. అప్పుడు లేను, తర్వాత వచ్చాను నేను. అంటే నేను ఆఫీస్ సో నుంచి వచ్చాను. తను అలా పట్టుకుంటుంది, వెనక నుంచి ఒక అమ్మాయి షూట్ చేస్తుంది. దేనికి నాకు అది ఇప్పటికీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లతో నువ్వు పడలేవు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, మేము చూసుకుంటాంలే తనని అని చెప్పేసి నన్ను పంపించేశారు. బట్ స్టిల్ నేను తన ఆ సిచ్యువేషన్ లో లైక్ వదిలి వెళ్ళలేక తినని తీసుకొని వెళ్ళాను నేను మళ్ళీ పిఎస్కి. ఓకే. పిఎస్ బయట ఒక పాన్ షాప్ దగ్గర తను, నేను, ఇంకొక బ్రో ఎవరో ఉన్నారు తెలిసిన అతను, మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను మళ్ళీ బండి మీద వచ్చి మళ్ళా నన్ను వీడియో తీస్తుంది. దేనికి? మా ఇద్దరిని తీస్తుంది వీడియో. యాక్చువల్లీ తను నేనేం తప్పు పట్టాను, ఆ అమ్మాయి నేను తప్పు పట్టాను. నేను అసలు ఎందుకంటే ఏ రోజు like, అసలు నేను చాలా కాకపోతే ఏంటంటే అదొకటి క్వశ్చన్ మార్క్, ఆ రోజు ఎందుకు అట్లా చేసిందని నాకు అర్థం నేను కాలేదు. కొంచెం first. కన్సర్న్ చూపిస్తాను ఆ అమ్మాయికి. మేబీ తను ఫేస్ చేసి ఉండొచ్చు, స్ట్రగుల్ అయి అవును. ఉండొచ్చు, ఏదైనా. అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఏంటనేది ఎవరికి నేనే తెలియదు. నీకు ఎన్నిసార్లు చెప్పలేదు నేను అక్క తన యాక్చువల్ గా గురించి. తినతో మాట్లాడిన ప్రతిసారి, అంటే ఎందుకురా ఇట్లాంటి దానిలో నువ్వు ఇరుకుతున్నావు అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి, అక్క తనే actual- పాపం అసలు పాపం నేను అక్క, తన అనేదాన్ని. లైఫ్ నిజంగా మేబీ తనకి ఎంత బాధ ఉంటే అట్లాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి తన మీద. అవును. తన మేబీ తన ఎంత డిప్రెస్డ్ ఉండాలి, లేకపోతే తను ఎంత ఫేస్ చేసి, లేకపోతే మేబీ ఇద్దరిది మనం తప్పు అనొచ్చు, ఇద్దరిది తప్పు కాకపోవచ్చు, తప్పు కాదు. చెప్పలేం మనం అది. సో తన పర్స్పెక్టివ్ వేరే అయి ఉండొచ్చు, అది ఎట్లానే ఉంటది. సో ఆ టైంలో తను అట్లా చేస్తుంటే నేను అన్నా, మాట్లాడదాం కావాలంటే రమ్మ, నేను ఎట్లా రామ్మ మాట్లాడతాను, తన వీడియో తీస్తుంటే రా మాట్లాడతాను అన్నా నేను, నాకేం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు కదా. ఏంది మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అవును. సో తన పర్స్పెక్టివ్ ఏంటో నాకు తెలుస్తుంది కదా, అసలు తను ఎందుకు చేస్తుంది. మేబీ తను అట్లా డ్రైవ్ చేసే వాళ్ళు వెనకాల, తన వెనకాల ఎవరు ఉన్నారని మనకు తెలియదు కదా. అవును. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయొచ్చు, అట్లా చేస్తుంది తను, ఎందుకు వచ్చింది, నువ్వు ఉండాలి కదా, ఇట్లాంటివన్నీ ట్రిగర్ చేస్తాయి కదా ఆబ్వియస్లీ. తను అన్నట్టు వాళ్ళ మదరే కాల్ చేసిందంట. ఏం మేము వాళ్ళ మదర్ కాల్ చేసి తనేం ట్రిగర్ చేస్తూ మాట్లాడిందో మనకు తెలియదు కదా. తెలీదు. అంటే అంత ఫోర్స్ గా వచ్చి తినని ట్యాకిల్ చేయడానికి వచ్చినప్పుడు తనే వాళ్ళ మదర్ ఏం ట్రిగర్ చేసిందో మనకు తెలియదు కదా. అవును. ఈవెన్ నేను కూడా 1 o'clock వరకు నేను ఉన్నా, నేను ఆ రోజు ఆ ఇష్యూ అయినప్పుడు. బట్ యాక్చువల్ గా ఇప్పటి వరకు ఈ సెకండ్ వరకు కూడా చందన ఆ అబ్బాయి కోసం స్టేషన్ కి వెళ్ళింది. అసలు ఇప్పుడు ఒక సాంగ్ చేశారు, ఏ హీరో ఏ హీరోయిన్ కోసం వెళ్ళతారు, లేకపోతే హీరోయిన్ హీరో కోసం తన పర్సనల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఏది లేనప్పుడు అసలు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉండాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా మీరనే పర్సన్ తన వెంటే ఉన్నారు అనేది ఎవరు రివీల్ చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి తన ఏంటంటే పక్కనే ఉంటాడు, తనకి అది కనిపించదు. తనకి షూరిటీ పెట్టి నేను తీసుకొచ్చా బయటికి. అవునవును, ఇందాక అదే చెప్తుంది. తనకి షూరిటీ నేనే పెట్టాను ఆ బెయిల్ టైంలో. ఓకే. తనతో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఏమీ లేదు తినకి. నేను అడిగితే ఒకటే ఇట్లా చాలా ఇష్యూ ఉంది, ఎవరు తన ఫ్రెండ్స్ ఎవరు ముందుకు రావట్లేదు. ఓకే పెడతాను నేను. ఇప్పుడు తను జెన్యున్ గా ఉంటే నేను పెడతాను, నాకేం ప్రాబ్లం. నేను పెట్టడమే కాదు, నా ఫ్రెండ్తో నేను పెట్టించా. సెకండ్ షూరిటీ నా ఫ్రెండ్తో పెట్టించా. నా ఫ్రెండ్ ఆ పర్సన్కి అసలు ఎవరో కూడా తెలియదు, సంబంధమే లేదు. ఒకసారి క్రికెట్ ఆడాము అంతే. సాంగ్ చేసిన తర్వాత ఒకసారి క్రికెట్ ఆడాము మొత్తం, మేము ఆ బ్యాచ్ మొత్తం సాంగ్ చేసిన అప్పుడు ఇంకొక రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది, ఏంటంటే తను డబ్బులు గాల్లోకి ఎగరేయడం వల్ల యాక్చువల్లీ ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది. అదంతా చేస్తున్నప్పుడు అసలు చందన రియాక్ట్ అవ్వదా, చందన అసలు మాట్లాడదా అంటే కాదు అంటే ఎట్లా అంటే గర్ల్ ఫ్రెండ్ అయి ఉండి కూడా వీటన్నింటిని ఎంకరేజ్ చేస్తుంది. మేబీ ఇప్పుడు చందన ఇంత ఏమంటారు ఫినాన్షియల్ గా సెటిల్ అవ్వడానికి కారణం కూడా తనే అయి ఉంటాడు అని చెప్పి కూడా మాటలు వచ్చాయి. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను సేమ్ క్వశ్చన్ అడిగిన, డబ్బుల కోసమే మాట్లాడుతున్నారు అన్నట్టుగా. ఈ సోఫా నేనే కొనుక్కున్నా, ఆ టీవీ కూడా నేనే కొనుక్కున్నా, హోమ్ థియేటర్ మొత్తం నేను ఈఎంఐ కట్టుకున్నా. నేను అదే ఆ టీవీకి ఈఎంఐ కార్డుగా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా, ఇక్కడే ఉన్నాడు. రీసెంట్ గానే క్లియర్ చేశారు, అయిపోయింది. సో అంటే జనాలకి తెలీదు పాపం ఇదంతా జరుగుతుంది. అంటే తిన సైడ్ కూడా నేను చెప్పినట్టుగా మిస్టేక్ ఉంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో
సో మీకు యాక్చువల్ గా ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని ఈ రోజు వరకు కూడా చూస్తే ఈమె తప్పు ఎంత వరకు ఉందని మీకు అనిపిస్తుంది? అసలు ఏ పాయింట్ లో మీకు తప్పు అనిపిస్తుంది ఈమెది? అంటే కొన్ని రెస్పాండ్ అవ్వకుండా హోల్డ్ చేసింది కదా, అక్కడ ఇదైంది బాగా. అది ఎట్లా అయిందంటే ఒక చేతితో చప్పట్లు కొట్టలేం కదా, రెండు చేతులు కలవాలి కదా, కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది. ఇట్లా ఇవన్నీ అంత ప్రొజెక్ట్ అవుతా వచ్చినాయి, పోటర్ అయినాయి. సో నేను చాలాసార్లు చెప్పా, అంటే నువ్వు ఒకవేళ అది కానీ చెయ్యను అనుకుంటే కనుక చెప్పాను. అప్పుడే స్టోరీ పెట్టింది. ఆ స్టోరీ పెట్టిన తర్వాత మేబీ ట్రిగర్ ఇంకా ఎక్కువైంది. యాక్చువల్ నేను తగ్గుతుంది అనుకున్నా, ట్రిగర్ ఎక్కువైంది. ట్రిగర్ ఎక్కువైతుంటే ఎట్లా అయిందంటే, ట్రిగర్ 70% ట్రిగర్ చేసి తిడుతుంటే 30% సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా పాపం. ఆ 30% ఎవరు? ముందు నుంచి ఉన్న ఫాలోవర్స్. సో ఎప్పుడైతే మళ్ళీ ఒక వీడియో పెట్టింది కోపంగా, తనకి యాక్చువల్గా అది రాదు అసలు. మరి ఏం చేసిందో, సడన్ గా కూర్చొని బయటకు వెళ్ళిపోతున్నది. రూమ్ నుంచి బయటకు వెళ్ళాను. బయటకు వెళ్ళి వింటున్నా నేను, లోపల నుంచి గట్టిగా ఏమో మాట్లాడుతుంది. ఏంది ఏం మాట్లాడుతుందని వీడియో చేస్తుంది లోపల. చేసిన తర్వాత నేను చూసాను అనమాట, డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూసి నవ్వుకుంటున్నా నేను. అసలు నీకు చేత కాదు ఇట్లా చేస్తున్నావు అంటే, అంత అయిపోయిందా వీడియో, అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత వీడియో చూసుకుంటూ నవ్వుకున్నాను. నేను ఇట్లా చేయకపోతే అందరు నన్ను తిట్టుకుంటున్నారు అది అని చెప్పి, అంటే అక్కడ కూడా చైల్డిష్ గానే నన్ను తిట్టుకుంటున్నారు, నేను చెప్పాలి అన్నట్టు మాట్లాడాను. ఫస్ట్ నుండి కూడా అదే, నేను అప్పటి నుండి కూడా ఆ రోజు నుండి కూడా నేను చెప్తున్నది, ఏది లేనప్పుడు ఎందుకురా నువ్వు అసలు చేస్తున్నావు అని చెప్పి ఆ రోజు కూడా క్లారిటీ అని 100 సార్లు అడిగా నేను. ఏదన్నా ఉంటే చెప్తాం అని ఆ ప్రమోషన్ కోసం అని హోల్డ్ చేసింది. తీరా వచ్చి మొత్తం మీద పడింది. బట్ ఎవరికి ఎక్కడ ఏం జరగలేదు. వెళ్ళిపోయిన పర్సన్ తన లైఫ్ లో తను అయితే కామెంట్ చేసినాడు, 30 seconds రీల్ చూసి కామెంట్ చేస్తాడు, మళ్ళీ ఆడు పని ఆడు చూసుకుంటాడు. ఇప్పుడు ఆ కామెంట్ చేసిన 4 words కోసం మనం హోల్డ్ చేసి ఉన్నామంటే అక్కడతో మనం స్ట్రక్ అయిపోతాం. నేను అదే చెప్తా, ఇప్పుడు మనమున్న ఏదైతే ఇప్పుడు నేను రన్ అవుతున్న ఇండస్ట్రీ కానీ, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్నది కానీ, దాన్ని మొత్తాన్ని చేంజ్ చేస్తూ వస్తుంది సోషల్ మీడియా. ఇది వరకు మీడియా అంటే వేరు, ఇది వరకు ఇండస్ట్రీ అంటే వేరు. ఇప్పుడున్న సోషల్ మీడియాకి అసలు ఆ రెండింటిని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదైనా సరే సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఎవరైనా సరే ఒక వీడియో పెట్టచ్చు, అయితే ఒకరిని ఇక్కడ పెట్టొచ్చు, లేదంటే అక్కడ తొక్కేయచ్చు. అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే అంత పవర్ వచ్చేసింది. అవును. సో ఇప్పుడు దాన్ని నువ్వు నెగిటివ్ పెట్టి అంత ఫేస్ చేయగలిగితేనే నువ్వు ఇక్కడ ఉండు, లేకపోతే లైట్ తీసుకో. 2 days బ్యాక్ కూడా నేను చెప్పా, నువ్వు నెగిటివిటీ తీసుకోలేవా, అకౌంట్ డియాక్టివేట్ చేసి గమ్మున కూర్చో. షీరోగడ్ పేజ్ ఉంది కదా, షీరోగడ్ పేజ్ లో చేసుకో వీడియోస్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.